కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయిగాని ఆరోగ్యం లేదు. తన ఆరోగ్యం చక్కబడడానికి ఎన్నో మందులు సేవించాడుగాని లాభం కలగలేదు. అందుచేత అతను ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. కుబేరుడి మిత్రుడు చరకుడు అనేవాడు ఏదో పనిమీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు. అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు. అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు. అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషమూ లేదని తెలుసుకున్నాడు. చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు. కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని ఫలహారం చేస్తాడు. తరువాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు. మధ్యన పళ్లరసం తీసుకుంటాడు. తరువాత కాస్సేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తాడు. భోజనం చేసి నిద్రపోతాడు. నిద్ర అయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు. రాత్రి భోజనం అయ్యాక పడుకునే ముందు మళ్లీ పళ్లరసం తాగుతాడు. కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చరకుడితో, నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది. అది మందులకు లొంగేది కాదు. పళ్ల రసం నోటికి బాగుండదు. భోజనం హితవుగా ఉండదు. నా జీవితం ఇలా గడిచిపోవలసిందేగా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు. చరకుడు నవ్వి, నిరుత్సాహపడకు. నీకు ఔషధాలతో బాటు గాలి మార్పు కూడా అవసరం. 1 మాసం పాటు మా ఊరు వచ్చి ఉండు. నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు. కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరు వెళ్లాడు. ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు. అందుచేత అక్కడ నిత్యమూ వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి. అందుచేత అతను రోజూ సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురుచూసేవాడు. అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు, మా ఊరి గాలి నీకు పడినట్టున్నది. నీలో ముందులేని ఉత్సాహం కనబడుతున్నది. నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు. అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని, దాన్ని వాడేవాడే స్వయంగా పీకాలని, ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు. నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వెళ్ళివద్దాం అన్నాడు. సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు. ఇందుకు రాలేం. ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు. మిత్రులిద్దరూ అడవిలో కాలిబాట వెంట నడుస్తూ వెళ్లారు. చరకుడు చకచకా నడిచేస్తున్నాడు గాని కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు. నా వయసు వాడివేగదా, నాతో బాటు నడవలేకపోవడమేమిటి అన్నాడు చరకుడు. నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుద్దును అన్నాడు కుబేరుడు. నీ ఆరోగ్యం గురించే గదపోతున్నా. త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు. ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చరకుడి వెంట నడిచాడు. ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చరకుడు ఒక మొక్కను చూపి, ఇదే మూలిక. నీ చేత్తోనే పెకలించు అన్నాడు. కుబేరుడు ఆ మొక్కను 2 చేతులా పట్టి లాగితే వేరుతో సహా వచ్చింది. దాన్ని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన మీదట చరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి, ఇక మనం వెనక్కు వెళ్లవచ్చు అన్నాడు. తాము వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి కుబేరుడి గుండెల్లో రాయి పడినట్టయింది. పైగా అతనికి ఆకలిగా ఉన్నది. మిత్రమా, నాకు ఆకలి మండిపోతున్నది. అడుగు తీసి అడుగు వెయ్యలేను. తినడానికేమైనా కావాలి అన్నాడు కుబేరుడు నీరసంగా. అప్పుడే ఔషధం పనిచేస్తున్నదన్నమాట. ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికేమైనా తెచ్చేవాళ్లే. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. దగ్గరలోనే కోయగూడెం ఉన్నది. అక్కడ తినడానికి ఏదైనా దొరక్కపోదు అన్నాడు చరకుడు. కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు. అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడిదాకా నడిచాడు. కోయదొర వారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురుబియ్యం వండించి పెట్టాడు. ఆకలి కరకరలాడుతుంటే
తాను ఏమి తింటున్నది తెలియకుండానే కుబేరుడు ఆవురావురుమని తినేశాడు. భోజనం అయ్యాక ఇద్దరికీ నిద్ర వచ్చింది. కోయదొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు. వాళ్లు నిద్రలేచేసరికి సాయంకాలం కావస్తున్నది. ఇద్దరూ ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు, నీ మందు అద్భుతం. నాకు మంచి నిద్రపట్టింది. ఒంట్లో చాలా సుఖంగా ఉన్నది అని చరకుడితో అన్నాడు. ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాడు. మర్నాడు చరకుడు అతనితో, నీ ఆరోగ్యం చక్కబడింది కనుక అసలు విషయం చెబుతాను. ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో మందు లేదు. నిద్రపట్టడానికి శరీరశ్రమ తప్ప మరో మార్గం లేదు. మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం. ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను. ఇక ముందు ఆకలి వేస్తేనే గాని తినకు. శరీర వ్యాయామం కొంత అయినా చెయ్యి అన్నాడు. కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తరువాత నిజం గ్రహించి తన ఊరికి తిరిగిపోయి చరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు. తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు.